Hello aspirants, welcome to Mission Possible IAS Academy. Aspirants, CSC Civil Services Examination 2024 నోటిఫికేషన్ యూపీఎస్సీ రిలీజ్ చేసింది ఫిబ్రవరి 14th. అయితే ఇందులో బేసిక్ డీటెయిల్స్ ఏంటి, మనకి యూపీఎస్సీ ఎగ్జామ్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏంటి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఎవరెవరికి ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏం తప్పులు చేయకూడదు, ఎస్పెషల్లీ మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనేది వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్ జనరల్లీ. సో ఈ టఫెస్ట్ ఎగ్జామ్కి మనకు కనీసం ఒక 18 months ఆఫ్ ప్రిపరేషన్ మనం చేస్తే, ముందే మనం స్టార్ట్ చేసుకొని కనుక మనం ప్రిపేర్ అయితే మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సిన్సియర్ ప్రిపరేషన్, సీరియస్ ప్రిపరేషన్ అనమాట. అంటే బేసిక్స్ చదవడానికి ఒక కొన్ని సంవత్సరాలు ఇలా కాకుండా సీరియస్గా అన్ని లెవెల్స్కి సిమిలర్గా ప్యారలల్గా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకి ఇది రిలీజ్ అయింది, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 14th February ఇది రిలీజ్ చేశారనమాట నోటిఫికేషన్ని. అండ్ అదే రోజు నుంచి మీకు అప్లికేషన్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా 14th February స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th March 2024 లాస్ట్ డేట్ ఆఫ్ ద ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్. అంటే లాస్ట్ డేట్ ఎండ్ అయ్యేది 5th March 2024 by 6 PM కల్లా ఎండ్ అయిపోయింది. కొంతమంది జనరల్గా ఇప్పుడు ఏపీఎస్ అనుకోండి నైట్ టైం వరకు టైం ఇస్తారు, కానీ ఇది అలా కాదు, 6 PM కల్లా ఎండ్ అయిపోయింది అనమాట. సో మనం ఏం చేయాలంటే ముందే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందే అప్లై చేసుకోవడం మంచిది. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి. ఓకే. అండ్ డేట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 26th May 2024 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ వచ్చేసరికి 3 స్టేజెస్లో ఉంటాయి. ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ప్రిలిమ్స్. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 26th May 2024 ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ జనరల్లీ మీకు 20th September నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు ఫిబ్రవరిలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి, February, March ఇలాగా ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. డిపెండింగ్ అపాన్ ద బోర్డ్ అవైలబిలిటీ బట్టి, మీ డేట్స్, మీకు ఇచ్చిన డేట్స్ బట్టి మీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ ప్రిలిమ్స్ వచ్చేసరికి 1 dayలో ఉంటాయి. మార్నింగ్ సెషన్ వచ్చేసరికి మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ మధ్యాహ్నం సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి సీసాట్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, సిలబస్ ఏముంటుంది, మొత్తం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మీకు సిలబస్, ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఇప్పుడు మనము డేట్స్ చూసాము. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తే చాలు. బట్ ఆ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనం ఆ డిగ్రీ పొంది ఉండాలన్నమాట. ఇట్ మస్ట్ బి ఏ రికగ్నైజ్డ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు సార్ మేము పర్సూయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాము, మేము అప్లై చేయొచ్చా అంటే మీరు కూడా అప్లై చేయొచ్చు. కానీ మీరు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాయడానికి మళ్ళీ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. ఆ ఫామ్ ఫిల్ చేసే టైంకి మీకు ప్రొవిజనల్ మీ చేతిలో ఉండాలి, కనీసం ప్రొవిజనల్ అన్న మీ చేతిలో ఉండాలన్నమాట. అంటే మీరు ప్రిలిమ్స్ అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయకపోయినా 21 years దాటితే సరిపోతుంది. డిగ్రీ కంప్లీట్ చేయకపోయినా 21 years దాటితే సరిపోతుంది. ఇక్కడ మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ మనం ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అప్పుడు మనం ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాము. ఆ టైంకి మన దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్, అంటే మనం కంప్లీట్ చేసాము డిగ్రీ అనేది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్న కనీసం ఉండాలన్నమాట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇందులో రకరకాల రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళకి, అంటే ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ ఉన్నాయన్నమాట. మినిమం ఏజ్ వచ్చేసరికి 21 years. 21 లోపు ఉన్న వాళ్ళు రాయడానికి అవకాశం ఉండదు. మినిమం ఏజ్ 21 years. మ్యాక్సిమం జనరల్ కేటగిరీలో ఉన్న పర్సన్కి 32 years ఏజ్ మ్యాక్సిమం ఏజ్ అనమాట. అయితే ఇందులో
ఇప్పుడు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు కదా, ఎస్సీ అండ్ ఎస్టీస్కి వచ్చేసరికి మీకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. 5 years అంటే 32 + 5. అండ్ వెరాజ్ ఓబీసీస్కి వచ్చేసరికి ఓబీసీస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అంటే 32 + 3 35. వెరాజ్ డిఫెన్స్ పర్సనల్ అవ్వచ్చు ఆర్ డిఫెన్స్ సర్వీస్లో ఉంటూ ఏదన్నా ఆపరేషన్స్లో గాయపడిన వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అంటే 32 + 3 అంటే 35 years. వేరాజ్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మినిమం 5 years అన్న ఆర్మీలో కానీ నేవీలో కానీ ఈ సర్వీసెస్లో ఆర్మడ్ సర్వీసెస్లో కనుక మీరు ఉంటే అట్లీస్ట్ 5 years అన్న మీరు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 32 + 5. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 10 years మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఓకే, 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వెరాజ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయి. వెరాజ్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్కి అయితే 6 attempts అనమాట. ఓకే, 6 attempts ఆర్ 32 years ఆఫ్ ఏజ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనమాట. ఏది ముందొస్తే అది. ఓకే, అండ్ ఓబీసీస్కి వచ్చేసరికి 9 attempts ఉంటాయి. అండ్ వెరాజ్ ఎస్సీ అండ్ ఎస్టీస్కి వచ్చేసరికి నో రిస్ట్రిక్షన్, అటువంటి రిస్ట్రిక్షన్ పిహెచ్ కానీ వీళ్ళందరికి కూడా రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఫీ డీటెయిల్స్, ఇక్కడే మనం ఫీజు గురించి కూడా చూద్దాం. ఫీ డీటెయిల్స్కి వచ్చేసరికి ఎక్సెప్ట్ ఫీమేల్ ఎస్సీ అండ్ ఎస్టీ పీడబ్ల్యూడీస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్కి 100 rupees అయితే ఫీ పే చేయాలి. ఓకే, మినిమం 100 rupees అయితే ఫీ పే చేయాలన్నమాట. వెరాజ్ మెయిన్స్ అప్పుడు డిఏఎఫ్ ఫిల్ చేస్తారు కదా, అప్పుడు మెయిన్స్ అప్పుడు ఏంటంటే 200 rupees ఫీ పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ ఇవి అలొకేట్ చేయడం జరిగిందనమాట. వీటిని ఎగ్జామ్ సెంటర్స్, ఇవి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెంటర్స్, ఇవి మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్. మనకి జనరల్లీ ఎగ్జామ్ సెంటర్స్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకు 3 weeks ఆఫ్ టైం ఇచ్చారు మన అప్లికేషన్ ఫిల్ చేయడానికి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో మాత్రం లిమిటెడ్ సెంటర్స్ మాత్రమే ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉందనుకోండి, ఈ విజయవాడలో ఒక 20 colleges 20 స్కూల్ కమ్ కాలేజెస్ ఇచ్చారు అనుకుందాం. సో ఇందులో కనుక మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ నియరెస్ట్ ప్లేస్లో నియరెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో అదర్ సిటీ అలొకేట్ చేస్తారనమాట, అదర్ ప్లేస్లో అసైన్ చేస్తారు. సో అందుకనే ముందే ఏం చేయాలంటే లాస్ట్ మినిట్ వరకు ఉండకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ఎవరైతే ముందు అప్లై చేస్తారో వాళ్ళకి ఆ పర్టికులర్ మనం ఏదైతే ఆర్డర్ అక్కడ అడుగుతారనమాట. ముందు నీకు ఎక్కడ కావాలి, తర్వాత ఎక్కడ ప్రిఫరెన్సెస్ అడుగుతారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ముందు కనుక మీరు అప్లై చేసుకుంటే మీరు ఎక్కడైతే అనుకున్నారో అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇవి మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఏజ్ విషయంలో అబ్జర్వ్ చేస్తే బెంచ్ మార్క్ డేట్ ఒకటి ఉంటుంది. అదేంటంటే 1st August 2024 అనమాట. ఈ 1st August 2024 అనేది ఒక బెంచ్ మార్క్ డేట్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ డేట్ కల్లా ఈ పర్టికులర్ డేట్ లోపే మీరు మీ ఏజ్ అనేది ఉండాలన్నమాట, అది దాటకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 32 years మ్యాక్సిమం ఏజ్ కదా ఫర్ జనరల్ కేటగిరీ, అంటే ఈ August 1st అనేది కట్ ఆఫ్ డేట్ లా ఉంటుందన్నమాట, August 1st. సో ఈ లోపు ఉన్నోళ్ళు మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్లో కూడా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఫస్ట్ ఓటీఆర్ అనేది ఉంటుందన్నమాట, 1 time రిజిస్ట్రేషన్. సో ఈ 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో 1 time రిజిస్ట్రేషన్లో ఏంటంటే మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. మీ 10th class ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్, మీ 10th class ప్రకారం మీ నేము, నెక్స్ట్ మీ 10th class ప్రకారం
రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మీ ఫాదర్ నేమ్ అవ్వచ్చు. సో ఇలాగా డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్, మీ డిగ్రీ, ఒకవేళ డిగ్రీ ఆ టైం కంప్లీట్ అయ్యి ఉంటే ఓకే. సో ఇలాగా మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అనేది ఈ ఓటీఆర్లో ఉంటుందన్నమాట. సో మీరు యూపీఎస్సీకి అప్లై చేసే ఏ అప్లికేషన్ అయినా మీరు ఓటీఆర్ చేసుకున్నాకే దాన్ని అప్లై చేయాల్సింది ఉంటుందన్నమాట. ఓటీఆర్ చేసుకున్నంత మాత్రాన మీది అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. నెక్స్ట్ ఓటీఆర్ అయిపోయిన తర్వాత అప్లికేషన్లోకి వెళ్తారు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇక్కడ ఇంకేమన్నా వివరాలు, అదర్ డీటెయిల్స్ ఇస్తారు. సెకండ్ స్టేజ్, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు మీ ఫీ పేమెంట్ చేయాలన్నమాట. సో పేమెంట్ చేసుకున్నాక సెకండ్ స్టేజ్లో ఇంక మీ ఫోటో అవ్వచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేసేస్తారు. సో ఫైనల్లీ యూ హ్యావ్ టు సబ్మిట్ ద అప్లికేషన్. ఇక్కడ ఫీ పేమెంట్ చేసినంత మాత్రాన మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. ఎందుకనంటే కొంతమంది ఏపీపీఎస్సి అప్లై చేసిన స్టూడెంట్స్ ఏం చేశారంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయలేదు. సో సబ్మిట్ కొట్టకపోయేసరికి వాళ్ళ హాల్ టికెట్స్ అనేవి వాళ్ళకి రావు. ఎందుకనంటే ఇదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. మీ ఫీ పే చేసినంత మాత్రం మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ అండ్ డౌన్లోడ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ రెఫరెన్స్గా అది ఉంచుకోండి. ఓకే. సో ఓటీఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కసారి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. అప్లికేషన్ని మీకు ఒక 1 వీక్ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే. కానీ ఓటీఆర్లో మాత్రం ఒక్కసారి మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లైఫ్లో ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. అండ్ ఈ ఓటీఆర్ ఫిల్ చేసేటప్పుడు, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా మీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడు ఒకదాని పేరు ఇంకొకటి కనుక మీరు ఫిల్ చేసి బై మిస్టేక్లో హడావుడిలో కనుక చేస్తే మొత్తం కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీ మిస్ చేసిన, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మీ నేమ్ ప్లేస్లో ఫాదర్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ ఇలా పెట్టడం జరిగిందనమాట. ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. మాకు ఇలా చేశాను సార్, ఏం చేయమంటారు, ఇలా చేశాను సార్. మీ కేటగిరీస్ కూడా చాలా జాగ్రత్తగా, ఈడబ్ల్యూఎస్ ఉందనుకోండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ముందే తీసేసుకోండి. ఓకే. సో ఇలాగ మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టి అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కానీ మళ్ళీ ఏమన్నా కరెక్షన్ టైం ఇస్తారు కాబట్టి ఆ కరెక్షన్ టైంలో మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందే మీరు ఇటువంటి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటే ఇంకా మంచిది. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి అట్లీస్ట్ మీరు 1.5 year అయితే కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేయండి. అంటే ఇప్పుడు 1 year, వితిన్ 1 yearలోనే క్లియర్ చేయాలి, వితిన్ 1.5. ఇప్పుడు న్యూగా ఎవరైతే వచ్చారో వాళ్ళు టార్గెట్స్ పెట్టుకుంటారు, ఇయర్లో అయిపోవాలి, అలా కాదండి. ముందు బేసిక్స్ కంప్లీట్ చేసుకోండి. బేసిక్స్, అడ్వాన్స్, ఈ 2 ప్యారల్గా తీసుకెళ్ళాలి. ముందు బేసిక్స్ అంతా చదువుకొని తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాము అని అనుకుంటే ఈ బేసిక్స్ కంప్లీట్ చేయడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకుంటారు. సో కంప్లీట్గా మీరు ఇదే పని మీద ఉంటే మాత్రం బేసిక్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ 2 ఒకేసారి సైమల్టేనియస్గా మీరు నేర్చుకునే ఆలోచన చేయండి. నెక్స్ట్ వెరాజ్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్లో 2 పేపర్స్, జిఎస్ అండ్ సీసాట్ 2 ఉంటాయి కాబట్టి ఈ జిఎస్కి ఎంత టైం అయితే కేటాయిస్తారో అందులో 50% అట్లీస్ట్ సీసాట్కి కేటాయించండి. అంటే రోజులో అట్లీస్ట్ 25% కేటాయించండి. అంటే మీకు రోజులో 8 hours మీరు చదువుతున్నారు అనుకుందాం, అందులో 2 hours సీసాట్ పెట్టుకోండి, ఏం కాదు. అట్లీస్ట్ 1 hour అన్నా పెట్టుకోండి. ఎందుకంటే 1/8 టైం అన్నా దాన్ని కేటాయించండి. ఎప్పుడో లాస్ట్లో సీసాట్ చూద్దాము, లాస్ట్లో సీసాట్ అప్పుడు చదువుదామంటే మాత్రం ఇది ఎక్కువ మంది సీసాట్లో వాళ్ళు నష్టపోతున్నారు స్టూడెంట్స్. సో ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడే ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఏం చేయాలంటే డే 1 నుంచి మీరు ఏ రోజైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుందాం, ఈ రోజు నుంచే మీ ఆలోచన, మీ మైండ్ సెట్ 3 విధాలుగా ఆలోచించాలి. ఒకటి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అండ్ ఇంటర్వ్యూకి. మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు అనుకోండి, ఆ టాపిక్ ప్రిలిమ్స్కి ఎలా వచ్చే అవకాశం ఉంది, ఆ టాపిక్ మెయిన్స్కి ఎలా వచ్చే అవకాశం ఉంది, అదే కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో ఎలా అడిగే అవకాశం ఉంది.
సో అలాగా దృష్టిలో పెట్టుకొని మనము ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం చదవాలి. ముందు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాను, ముందు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తా, అది క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు చేస్తానంటే యూపీఎస్సీ అనేది చాలా డేంజరస్ గేమ్. వన్స్ ఎంటర్ అయిన తర్వాత బయటికి రావడం అనేది చాలా కష్టం. కానీ సక్సెస్ అయ్యారంటే మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఓకే, సో అందుకని చాలా కేర్ఫుల్గా మనం ఎవ్రీ స్టేజ్ని ముందు నుంచే ఎదుర్కొంటూ ముందు నుంచే దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి. సో మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో కూడా యూపీఎస్సీకి మార్చ్ 1 నుంచి మనం యూపీఎస్సీకి స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉంటే బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.